చిన్న సంకీర్తనతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. జో జో జగజ్జనని జో పద్మనయనా జో జో జగజ్జనని జో పద్మనయనా జోల పాటలు పాడి సేవింతు అమ్మ జో వాసవాసా జోనాలి జో కన్యకాంబా జోనాలి మములన్న తల్లి జోనాలి మమ్మేలు తల్లి జోనాలి 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 జై పెనుగొండ శ్రీవాసమాంబకి. మన ఆర్యవైశ్య కులదేవత అయిన మన శ్రీ వాసవి మాత అని మనం మన కులదేవతను ఆర్యవైశ్యుల ఇంటి ఆడపడుచుగా మనం పూజిస్తూ ఉంటాం. అయితే ఇంతటి గొప్పతనం, ఇంతటి పూజనీయత సంఘంలో ఆర్యవైశ్యులకు ఎలా వచ్చింది? అసలు మన ఆర్యవైశ్యులకు ఉన్న పేర్లు ఏమిటో తెలుసా అండి? యుగ యుగాలుగా ఎన్నో పేర్లు, ఎన్నో నామాలు ఉన్నాయి మన ఆర్యవైశ్యులకు. వీటిలో ముఖ్యంగా ఈ యుగంలో మనం ఎక్కువగా వాడుతున్నటువంటి నామాలు ఒక 10 నామాలు, అంటే ఒక 10 పేర్లు ఉన్నాయి మన ఆర్యవైశ్యులకి. ఏమిటమ్మా అవి? మొట్టమొదటిది ఏమిటి అంటే, ఋగ్వేదంలో ప్రకారంగా మనకి భగవంతుని విరాట్ స్వరూపం నుంచి ఊరువుల నుంచి జన్మించిన వారే ఊరుజులు. అంటే విష్ణుదేవునికి నాభీకమలం నుంచి ఉద్భవించినట్లుగా బ్రహ్మ, అలాగే మనకు కూడా ఏ నాభీకమలమో లేదా ఏ సహస్రకార కమలమో అయితే చెప్తూనే బాగుంటుంది. మరి ఇదేమిటిది ఊరువులు అంటే, ఎవరికైనా కూడా మనుషులకి, మానవులకి తొడలు సక్రమంగా ఉంటేనే వాళ్ళ నడవడిగా చక్కగా ఉంటుంది. లేకపోతే వంకర్ టింకర్ గా వాళ్ళ నడక వంకర్ టింకర్ గా నడుస్తూ ఉంటారు. అలాగే ఈ ఊరుజులు అంటే ఊరువుల నుంచి జన్మించిన ఊరుజులు, వీళ్ళను ఒక సంఘంలో ఉండేటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీద చక్కగా నడిపించేటువంటి వారు కనుకనే, అలాంటి గొప్పతనం ఉన్నవారు కనుకనే భగవంతుడి నుంచి వీళ్ళు ఊరువుల నుంచి జన్మించినారు. కనుక మొట్టమొదటి నామం మనకి ఏమిటమ్మా? ఊరుజులు. ఊరువులు చక్కగా ఉంటేనే ఇలాగ చక్కగా వీళ్ళు కూడా అందరినీ పరిపాలిస్తూ ఉంటారు. అలాగే మనకి ఆర్యవైశ్యులు అనే నామం కూడా ఉంది. ఆర్యవైశ్యులు అనే నామం ఎలా వచ్చింది అంటే, మనకి ఒకసారి శివపార్వతుల కళ్యాణ సమయంలో ఈ పార్వతీ మాత తన అనేకమైన నామాలలో, సహస్ర నామాలలో ఆర్యోద్భవాయ నమః అనే నామాన్ని మనకి ఇచ్చింది. కనుకనే అందు నుంచి ఆర్య. భగవంతుడు పరమేశ్వరుడు కూడా తనకున్న సహస్ర నామాలలో వైశ్వానరాయ నమః అనే నామం నుంచి వైశ్య అనే పేరు. ఇలాగే ఆర్య వైశ్య, ఆర్య వైశ్య, ఆర్య వైశ్య అంటే కేవలం ఇదొక శివపార్వతుల్ని తలుచుకున్నంత పుణ్యం వస్తుంది. అందుకనే మనము ఆర్య వైశ్య అనేది ఎక్కువగా ఈ నామం వాడుకలో ఉంది. ఆ తర్వాత మనకున్నటువంటి పేరు గోమఠులు. ఏమిటి పేరు ఎందుకని వచ్చింది అంటే, మన కైలాసం నుండి భూలోకానికి మన మానవులందరినీ పంపించేటప్పుడు గోవు యొక్క మఠంలో మనల్ని పంపించారు. కనుకనే మనం ఈనాటికి ఆదివాసులందరూ కూడా చాలా బుద్ధి జ్ఞానవంతులుగా వికసిస్తూ ఉన్నారన్నమాట. మనకు ఉన్నటువంటి అనేకమైన నామాల్లో శ్రేష్ఠి అనేది మీరు వింటూ ఉంటారు. ఇప్పటికీ కూడా చూడండి, వెంకట్రామయ్య శ్రేష్ఠి, సుబ్బరాయ శ్రేష్ఠి అంటూ ఒక పేరుకు వెనకాల ఏముంటుంది? శ్రేష్ఠి అంటుంది. అందరికంటే ఎక్కువ గోత్రాలు గణాలు ఉన్నటువంటి వారము మనమే. కనుక మీరు ఉద్దేశించి, ఓ శ్రేష్ఠులారా, మీరు ఎప్పుడు కూడా చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తుంటారు. అందుకనే మీకు సూర్య చంద్రాలు ఉన్నంత కాలం మీకు శ్రేష్ఠి అనేటువంటి నామాన్ని మీకు ఇస్తున్నాను అని అన్నారు. అందుకనే చూడండి, ఇప్పటికీ మనం ఎంతో మంది పేర్లు పెట్టుకున్నప్పుడు శ్రేష్ఠి అంటుంటాం. శ్రేష్టమైన కార్యాలు చేస్తున్నారు. ఏమిటి శ్రేష్టమైన కార్యాలు? హోమాలు చేయటం, పూజలు చేయటం, దానాలు చేయటం, ధర్మాలు చేయటం, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, బీదవారికి వివాహాలు చేయటం, ఇలాగ ఎటువంటి అన్ని అనేకమైన శ్రేష్టమైన కార్యాలు మనం ఇప్పటికీ ఎవరు చేస్తున్నారమ్మా అంటే మన శ్రేష్ఠులే చేస్తున్నారు. అందుకని శ్రేష్ఠి అనే నామకరణాన్ని మనకు చేశారు. ఆ తర్వాత గుప్త అనే పేరు కూడా మనకు ఉంది. అవునమ్మా? గుప్త ఉంది కదా, సుబ్బారాయ గుప్త, ఇలాగ ప్రతి పేరుకి గుప్త అని పెట్టుకుంటూ ఉంటారు. అందుకని అలా గోప్త అనేవారు. అందుకే చూడండి, మనము విష్ణు సహస్రనామంలో కూడా గుప్త లోగోపతి గోప్త
కాస్త క్లుప్తంగా మారిపోయింది అనమాట. ఆ తర్వాత మనకి వర్తకులు అనే పేరు కూడా ఉందండి. అయితే ఈ కాలంలో మిగతా కులాల వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తూ వర్తకం చేస్తున్నారు కనుక ఆ పేరు కాస్త తగ్గింది మనకి. కానీ పూర్వకాలం అంతా వాణిజ్యం చేసేవాళ్ళు ఎవరన్నా వర్తకులే, అంటే అందుకనే వర్తకులు అని అనేవారు. ఈ వర్తకులు కాస్త ఈ మధ్య దూరం అవుతుంది కనుక మనం కూడా మన పిల్లలకి మనకు వచ్చిన వ్యాపారాలన్నీ మనం కూడా నేర్పిస్తూ మళ్ళీ ఈ పేరు మళ్ళీ వాడుకలోకి రావాలి అని అనుకుంటూ ఉన్నాము.